వెల్కమ్ అవర్ ఛానల్ జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది? ఓకే, భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదంటే అది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దీనిని గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని అవార్డు అని పిలవడం జరిగింది. ఓకే, 2021లో దీని పేరును మార్చి హాకీ ప్లేయర్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదంటే అది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకే, మనం మాట్లాడుకుంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దీనిని 1991-92లో ప్రారంభించడం జరిగింది. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ అవార్డు గెలిచిన మొదటి వ్యక్తి ఎవరంటే అది వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్. ఆయన ఏ ప్లేయర్ అంటే ఆయన చెస్కు సంబంధించినటువంటి ప్లేయర్. ఓకే, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. నెక్స్ట్ క్వశ్చన్, ద్రోణాచార్య అవార్డును ఎవరికి అందజేస్తారు? ద్రోణాచార్య అవార్డు వచ్చేసి ఎవరికి ప్రదానం చేస్తారంటే అది క్రీడా కోచ్లకు ప్రదానం చేయడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ఉత్తమ శిక్షకులకు కోచ్లకు ఇచ్చే భారత ప్రభుత్వం ద్వారా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటంటే అది ద్రోణాచార్య అవార్డు. ఓకే, ద్రోణాచార్య అవార్డును 1985లో ప్రారంభించడం జరిగింది. ఓకే, ద్రోణాచార్య అవార్డు వచ్చేసి ఏ రంగంలో ఇస్తారంటే అది క్రీడా రంగంలో మరియు కోచ్లకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? థామస్ కప్ వచ్చేసి బ్యాడ్మింటన్కి సంబంధించింది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. ఇది పురుషుల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఓకే, ఇది థామస్ కప్ 2022లో భారతదేశం మొదటిసారిగా థామస్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించడం జరిగింది. ఓకే, థామస్ కప్ వచ్చేసి ఏ క్రీడకు సంబంధించిందంటే అది బ్యాడ్మింటన్కి సంబంధించిన ఓకే కప్. ఓకే, ఏది థామస్ కప్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ యొక్క మెదడు బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు? కంప్యూటర్ యొక్క మెదడు అని సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, కంప్యూటర్ చేసే అన్ని రకాల గణనలను మరియు నియంత్రణ పనులన్నీ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారానే జరుగుతాయి. ఓకే, కంప్యూటర్ యొక్క మెదడు అని దేన్ని పిలుస్తారంటే సిపియును పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు? భారత అంతరిక్ష పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని విక్రమ్ సారాభాయిని పిలవడం జరుగుతుంది. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ సి. 1969లో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపనలో విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఓకే, ఆయన కృషిని గౌరవిస్తూనే చంద్రయాన్-3 ల్యాండర్కు మనం విక్రమ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారంటే అది విక్రమ్ సారాభాయిని పిలవడం జరుగుతుంది. మన ఇండియాలో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే అది ఏపీజే అబ్దుల్ కలాంని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. మరి విక్రమ్ సారాభాయిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది. మనం మాట్లాడుకుంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని స్థాపన 1969లో జరిగింది. దీని యొక్క ముఖ్యాలయం బెంగళూరు, కర్ణాటకలో ఉన్నది. ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరు? ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-3 చంద్రుడిపై ఏ తేదీన విజయవంతంగా ల్యాండ్ అయింది? ఓకే, చంద్రయాన్-3 వచ్చేసి మన చంద్రయాన్-3 ప్రాజెక్టు. ఓకే, చంద్రయాన్-3 మీద ఏ తేదీన విజయవంతంగా ల్యాండ్ అయిందంటే అది ఆగస్టు 23, 2023. దీనికి రైటర్స్ వచ్చేసి ఆప్షన్ బి. భారత చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించడం జరిగింది. ఓకే, ఈ రోజునే మన భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఓకే, మనం మాట్లాడుకుంటే ఏది మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఏ రోజు జరుపుకుంటామంటే నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.